ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చెర గ్రామంలోని కౌలు రైతు పత్తి పంట అగ్ని ప్రమాదానికి గురైంది. పత్తి పంట నిప్పంటుకుని పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగురామన్న రైతును ప్రమాదానికి గల కారణాలు కిసాన్ కపాస్ యాప్ రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. మాజీ మంత్రి జోగురామన్న తేమ 12% మించి ఉంటే కొనుగోలు చేయమనే నిబంధన రైతులను కష్టాల పాలు చేస్తోందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే పత్తిని తేమ శాతం లెక్క చేయకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వకుండా నిస్సహాయతకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చెర గ్రామంలోని కౌలు రైతు పత్తి పంట అగ్ని ప్రమాదానికి గురైంది. పత్తి పంట నిప్పంటుకుని పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగురామన్న రైతును కలిసి పరామర్శించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అప్డేట్స్ ఏంటి రాజు? కేంద్ర ప్రభుత్వం సిసిఐ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ కపాస్ యాప్ పత్తి రైతుల పాలిట శాపంగా పరిణమించింది. ఈ సంవత్సరమే సిసిఐ ప్రయోగాత్మకంగా ఈ కపాస్ యాప్ ని ప్రవేశపెట్టడం జరిగింది. కపాస్ అంటే సిసిఐ గతంలో నేరుగా రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసేది. అయితే ఇప్పుడు మాత్రము ఆన్లైన్ లోనే నమోదు చేసుకుంటే తప్ప పత్తిని కొనుగోలు చేయలేని పరిస్థితి ఈ కపాస్ యాప్ ద్వారా ఏర్పడింది. అయితే ఈ కపాస్ యాప్ నిబంధనలు కూడా కఠినతరంగా ఉండడం జరిగింది. 24 నిబంధనలను పెట్టడం జరిగింది. ఆన్లైన్ లో అప్లై చేసుకోవడంతో పాటు 24 నిబంధనలు అంటే ఆన్లైన్ లోనే రైతు నేరుగా ఈ కపాస్ యాప్ కి సంబంధించిన 24 నిబంధనలకు సంబంధించి కూడా పూర్తిగా వివరాలను అందించాల్సింది. అయితే ఏజెన్సీ ప్రాంతంలో ఉట్లూరు అలాగే ఇటు ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతంలో సైతం ఈ చదువుకొని రైతులకు అలాగే ఆండ్రాయిడ్ ఫోన్ లేని రైతులకు ఇబ్బందికరంగా మారింది. తాజాగా ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చెరలో ఈ కపాస్ యాప్ లో అమ్ముకోలేని రైతు ఇంట్లోనే తన పత్తిని ఉంచుకోవడం జరిగింది. దాదాపు 30 క్వింటాల పత్తి ప్రమాదవశత్తు నిన్న అగ్నికి ఆహుతి కావడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న పొచ్చెర గ్రామానికి వెళ్లి బాధితుడు సురేష్ ని కలవడం జరిగింది. పత్తి రైతు కన్నీరు మున్నీరు కావడం జరిగింది. తాను కౌలుకు తీసుకొని పత్తిని పండించానని దాదాపు 30 క్వింటాల పత్తి అగ్నికి ఆహుతి జరగడం జరిగింది. రోధించడం జరిగింది, కట్టతడి పెట్టడం జరిగింది. అలాగే 2 రోజుల క్రితం కూడా బేలా మండలంలోని దీపక్ అనే ఒక పత్తి రైతుకు సంబంధించిన 50 క్వింటాల పత్తి సైతము అగ్నికి ఆహుతి కావడం జరిగింది. అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. పత్తి దాదాపు దీపక్ సంబంధించిన పత్తి 50 క్వింటాలు అంటే దాదాపు 4 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అదే ఇటు సురేష్ సంబంధించిన 30 క్వింటాలు అంటే దాదాపు 3 నుంచి 3.5 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించడం జరిగింది. ఈ కపాస్ యాప్ ద్వారా పడరాని పాటలు పడుతుంది. ఈ కపాస్ యాప్ ను తొలగించాలని ఇప్పటికే అఖిలపక్షం ఆధ్వర్యంలో పలుసార్లు జిల్లా కలెక్టర్ తో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు కూడా ఏమాత్రం స్పందించలేదు. స్వయంగా మాజీ మంత్రి జోగురామన్న సిసిఐ మేనేజర్ ను కలిసి సైతం విజ్ఞప్తి చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అధికారులు మాత్రం ఇంతవరకు కూడా ఈ కపాస్ యాప్ అమలుపై ఎలాంటి ప్రకటన చేయడం లేదు. తాము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పిన తప్పితే ఇప్పటివరకు కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అయితే ఈ కపాస్ యాప్ పట్ల రైతులకు, పత్తి రైతులకు వ్యవసాయ శాఖ కానీ, మార్కెటింగ్ శాఖ కానీ, రెవెన్యూ అధికారులు కానీ, జిల్లా స్థాయిలో అధికారులు, వ్యవసాయ అధికారులు ఖచ్చితంగా అవగాహన కల్పించాల్సింది. అయితే ఇక్కడ కూడా అవగాహన ఇంతవరకు కూడా చేపట్టలేదు. అవగాహన లేకపోవడం వల్ల రైతులు ఈ పత్తిని సిసిఐకి అమ్ముకునేందుకు పడరాని పాటలు పడుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే ఈ కపాస్ యాప్ ను తొలగించాలని, అలాగే తేమ శాతం సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని ప్రధానంగా జోగురామన్న డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటికే అఖిలపక్షం ఆధ్వర్యంలో తాము
సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఈ కపాస్ యాప్ కు వ్యతిరేకంగా CCI నిబంధనలను వెంటనే సడలించాలని, అలాగే 12 క్వింటాలకు సంబంధించి ఎకరానికి 12 క్వింటాలు కొనుగోలు చేయాలన్న నిబంధనను పక్కన పెట్టి కేవలం ఎకరానికి 7 క్వింటాలే కొంటామన్న CCI పెట్టిన సరికొత్త నిబంధనను పూర్తిగా సడలించాలని, దేశ పంటను కొనుగోలు చేయాలని ప్రధానంగా జోగురామన్ డిమాండ్ చేయడం జరిగింది. రైతులను ఓదార్చడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల Right. రైతాంగ వ్యతిరేక విధానాల వల్లనే పత్తి రైతులు పూర్తిగా నష్టపోతున్నారని చెప్పడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా, జిల్లా అధికారులు స్పందించాలా, ఈ రైతుకు ఆదుకోవాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేయడం లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన, అఖిల పక్షాన పత్తి రైతులకు అండగా తాము పోరాటం చేస్తామని చెప్పేసి జోగురామన్ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.